బ్రేకింగ్ న్యూస్. శీతాకాల సమావేశాలు ఖచ్చితంగా వాడివేడిగా ఉంటాయన్నది ఖచ్చితంగా అర్థమవుతా ఉన్నది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి అలాగే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో హాజరయ్యారు. ఆ తర్వాత ఇద్దరు కూడా అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మంత్రులకు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన ఆదేశాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా జనవరి 2 నుంచి జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు కావచ్చు, లేదంటే ప్రతిపక్షాలకు ఊపిరి సరపకుండా ఖచ్చితంగా సబ్జెక్టులపైన ప్రిపేర్ అయ్యి రావాలని చెప్పేసి మంత్రులకు ఎమ్మెల్యేలకు కీలకమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలోనే జనవరి 2 నుంచి నదీ జలాలకు సంబంధించిన అంటే తెలంగాణ వాటాలకు సంబంధించి నదీ జలాల వాటాలకు సంబంధించిన చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇక దానికి సంబంధించి ఇదివరకే కేసీఆర్ అయితే 45 టీఎంసీలకే సంతకం పెట్టడంపై అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరి దానిపైన చర్చించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కృష్ణా బేసిన్లో మన గోదావరి నీళ్లు కావచ్చు, కృష్ణా నీళ్లు కావచ్చు, అవన్నీ కృష్ణా బేసిన్ తెలంగాణలో ఉన్న కృష్ణా బేసిన్లో కలుస్తాయి, అక్కడే నిల్వ జరుగుతాయి. కానీ దానికి సంబంధించి దాదాపు 90 టీఎంసీలు మన తెలంగాణకు రావాల్సింది, దాన్నంతా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తూ ఉంటే దానికి సంబంధించి ఇంతవరకు ఎక్కడ నోరు మెదపలేదు, దానిపై కొట్లాడలేదు. ఇక దీనిపైన చర్చించే అవకాశం ఉంటుంది. తెలంగాణలో మరో నీటి యుద్ధం మొదలు పెడతాను, మహబూబ్ నగర్ గడ్డ నుంచే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంతు చూస్తాను, పంతం పడతాను అన్నట్లుగా కేసీఆర్ అయితే శపథం చేశారు. అదే గడ్డపై రేవంత్ రెడ్డి సైతం శపథం చేశారు. నీటి వాటాలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన దగాను మేము కూడా అసెంబ్లీ సాక్షిగా బయట పెడతాం, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి, దానికి మీరు సిద్ధంగా ఉండండి, దమ్ముంటే అసెంబ్లీకి రా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని సవాల్ చేస్తూ అసెంబ్లీకి రమ్మన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు సవాలు స్వీకరించారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనూహ్యంగా అక్కడ ఇద్దరు అంటే మాజీ అలాగే ప్రస్తుత సీఎంలు కలవడము, అక్కడ ఇద్దరు నమస్కారం చేసుకొని ముసిముసిలు నవ్వులు కూడా నవ్వుకున్నారు. మొత్తం మీద వాడివేడిగా జరుగుతుంది అనుకున్న అసెంబ్లీ సమావేశాలు మధ్యాహ్నంతో వాయిదా పడ్డాయి. జనవరి 2 నుంచి తిరిగి సమావేశాలు ప్రారంభమవుతున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు అయితే చెప్పారు. అయితే 3 రోజుల టైం దొరికింది. ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా ప్రతి అంశం పైన ప్రిపేర్ అయ్యి రండి. ఖచ్చితంగా అటు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే తమ సమయాన్ని సద్వినియోగపరుచుకొని అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ అలాగే బీజేపీలకైతే అంటే ఊపిరి సలపకుండా మీరు ప్రశ్నలతో సంధించాలి. వారు ఏ అంశాలు లేవనెత్తినా దానికి తగిన సమాచారాన్ని దానికి ప్రశ్నలు వేయాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే యక్ష ప్రశ్న లాంటి ప్రశ్నలను సంధిస్తూ ఊపిరి సలపనియొద్దు అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వారికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశం మరొకసారి చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అలాగే యూరియా కొరతకు సంబంధించి కూడా ఈరోజు పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు అయితే అడిగారు, రైతులకు యూరియాను ఎందుకు అందించలేకపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి వారు సూటిగా ప్రశ్నించారు. దానిపై జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. యూరియాకు సంబంధించి దాని తయారీ కానీ, దాని సరఫరా కానీ, దాని నిల్వ కానీ ప్రతి ఒక్క అంశం యూరియాకు సంబంధించి అది కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. ఇప్పటికీ రాష్ట్రాన్నే నిందిస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉన్నారు. అన్నీ తెలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావాలనే బురద చల్లుతున్నారు. ఇక దీనిపైన అసెంబ్లీలో చర్చ అనవసరం అన్నట్లుగా జూపల్లి కృష్ణారావు గారు అయితే లేచి సమాధానం ఇచ్చారు. అయినప్పటికీ యూరియా కొరత పైన ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఈరోజు అసెంబ్లీ మొదలవడానికి ముందు కూడా హరీష్ రావు మాజీ మంత్రిగా ఉన్న హరీష్ రావు అయితే యూరియా గురించి మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. గణపతి పప్ప మోరియా యూరియా కావాలయ్యా అన్నట్లు అదే నినాదాన్ని మరొకసారి అసెంబ్లీ ఆవరణంలో లేవనెత్తినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ఇలాంటి కట్టుదిట్టల నడుమ అంటే ఈరోజైతే కట్టుదిట్టల నడుమ పోలీసుల బలగాల నడుమ అసెంబ్లీ సమావేశాలను అయితే ప్రారంభం చేశారు. అయినప్పటికీ అక్కడ మాజీ సర్పంచులు కూడా ధర్నాలకు దిగారు. వారికి రావాల్సిన బిల్లు పెండింగ్ల అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ వాయిదా పెట్టింది, దానికి సంబంధించి బిల్లులో వాళ్ళకి పాస్ చేయలేదన్న దానిపైన కూడా వారు కొట్లాడారు. ఇక అక్కడ నిర్బంధాలు, అరెస్టులు కూడా జరిగాయి. మొత్తం మీద ఇన్ని అంశాల నడుమ, ఇన్ని ఆసక్తికర పరిణామాల నడుమ ఈరోజు అసెంబ్లీ అనేది అడ్జర్న్ అయింది. మరి జనవరి 2న జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ గారు హాజరవుతారా లేదా అన్న ఆసక్తి ఒకవైపు ఉంటే, అసలు అసెంబ్లీ సమావేశాల్లో ఏం పెడతారు,
అంటే దేని గురించి మాట్లాడతారు? కేవలం నదీ జలాల గురించే మాట్లాడతారా, లేదంటే 6 గ్యారెంటీల గురించి మాట్లాడతారా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వ 2 సంవత్సరాల పరిపాలన గురించి మాట్లాడతారా, లేదు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారా? ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, నీటి జలాల వివాదం గురించి, వాటాల గురించి మాట్లాడితే కేసీఆర్ గారు హాజరవుతారా, లేదంటే మునుపటిలాగే హరీష్ రావు అటు కేటీఆర్ ఇద్దరే సభను ప్రతిపక్షాల నుంచి చూసుకుంటారా అన్నదానిపైన అయితే ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇటు ఎమ్మెల్యేలు మంత్రులు అయితే ప్రిపేర్ అయ్యి వచ్చే అవకాశమే కనిపిస్తూ ఉన్నది. ఏ అంశంలోనైనా అంటే వాళ్ళు ఇక సమయం ఇవ్వకుండా, ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకుండా మూకుమ్మడిగా ఎదురుదాడి చేసేందుకు వారు సన్నద్ధం అవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాలనేది కేవలం పరిపాలనపైన మాత్రమే దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక దాని గురించి, పాలన గురించి ఎక్కువగా విమర్శించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి జనవరి 2న అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి ఎలా ఉండబోతుందో అని.